హాయ్ ఫ్రెండ్స్, హోటల్ స్టైల్లో పూరి చేసుకొని చికెన్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ పీల్చుకోకుండా ఈ పూరి ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీరే చూడండి. ఇందుకోసం 2 కప్పుల పూరి పిండిని తీసుకోవాలి, 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి, అలాగే హాఫ్ కప్ బొంబాయి రవ్వను వేసుకోవాలి, 1 స్పూన్ షుగర్, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఆయిల్ కూడా పోసేసి ముందు పిండి అంతా కూడా ఇలా కలుపుకోవాలి. మనం ఒత్తేస్తే ఇలా ముద్దలాగా అయి విడిపోవాలన్నమాట. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చక్కగా ముద్దలాగా గట్టిగా కలుపుకోండి. మరీ మెత్తగా ఉండదన్నమాట. కలిపిన పిండి ఎండిపోకుండా ఉండడం కోసం క్లాత్ను తలిపి పిండి పైన ఈ విధంగా కప్పుకోవాలి. తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని మంచిగా కలిపి రోల్ చేసేసి ఇలా చాకుతో అన్ని ఘాట్లు పెట్టుకోవాలి. చేస్తే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. 2 పిండి ముద్దలను తీసుకొని కొద్దిగా పొడి పిండి వేసి చిన్నగా ఇలా చపాతీలను రోల్ చేసుకోవాలి. ఇలా ట్రయాంగిల్ షేప్ లో చాకుతో కట్ చేసి తగిన ఆయిల్ లో ఇలా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా పూరీలు పొంగాయో. విధంగా మనం చేసుకుంటూ కాల్చుకున్నట్లయితే చాలా ఈజీగా పూరీలన్నీ అయిపోతాయి. చూడండి అన్ని పూరీలు కూడా ఎంత చక్కగా పొంగాయో. చేసుకున్నట్లయితే ఆయిల్ కూడా అస్సలు అంటుకోదనమాట. చికెన్ కాంబినేషన్ తో ఇలా మనం పూరి తింటే చాలా సూపర్ గా ఉంటుంది. ఆయిల్ అయితే అస్సలు ఉండదన్నమాట. దానికి నేను గ్యారెంటీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి.